నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త కూటమి ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్తో పర్యటన కేవలం ఒక విజిట్ మాత్రమే కాదు, అదొక మాస్టర్ ప్లాన్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి మోదీ రూపొందిస్తున్న ఆ హెక్సగన్ వ్యూహం ఏంటి? ఈ దోస్తీ శత్రు దేశాల నిద్రను ఎలా పోగొడుతుంది? ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. గ్లోబల్ జియో పాలిటిక్స్ లో ఒక కొత్త పవర్ సెంటర్ మొదలైంది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ గడ్డపై అడుగు పెట్టడమే ఆలస్యం. ప్రపంచ దేశాల కళ్ళు ఒక్కసారిగా మిడిమిడి జ్ఞానంతో చూస్తున్నాయి. ముఖ్యంగా ఈ హెక్సాగన్ ఆఫ్ అలయన్సెస్ అనే పదం ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. భారత్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న ఈ అనుబంధం చూస్తుంటే శత్రువులకు తిక్క కుదిర్చేలా కొత్త స్కెచ్ సిద్ధమైందని అర్థమవుతోంది. ఏమిటి హెక్సాగన్ స్ట్రాటజీ? ఇది కేవలం ఆయుధాల కొనుగోలుకో లేక వ్యాపారానికో పరిమితం కాదు. డిఫెన్స్, టెక్నాలజీ, అగ్రికల్చర్, స్పేస్, సైబర్ సెక్యూరిటీ, ఎనర్జీ, ఇలా 6 కీలక రంగాల్లో భారత్, ఇజ్రాయెల్ ఒక భారీ రక్షణ కవచాన్ని నిర్మిస్తున్నాయి. మోదీ నేతన్యాహు జోడీ అంటేనే ఒక డైనమిక్ కాంబినేషన్. ఒకవైపు ఇజ్రాయెల్కి ఉన్న అత్యాధునిక టెక్నాలజీ, మరోవైపు భారత్కున్న భారీ మార్కెట్, మ్యాన్ పవర్, ఈ రెండు కలిస్తే ఇక తిరుగులేదని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. మరోవైపు ఈ పర్యటన పశ్చిమాసియాలో సమీకరణాలను పూర్తిగా మార్చేస్తోంది. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్లో ఇజ్రాయెల్ పాత్ర అత్యంత కీలకం. ఈ కూటమి వల్ల పాకిస్తాన్ లాంటి దేశాలకు చెమటలు పడుతుంటే అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ బంధాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. మోదీ ఈ పర్యటన ద్వారా అటు అరబ్ దేశాలతో ఇటు ఇజ్రాయెల్తో సమతూకాన్ని పాటిస్తూనే భారత్ను గ్లోబల్ లీడర్గా నిలబెడుతున్నారు. అంటే మోదీ మార్క్ డిప్లొమసీ ముందు ఎవరి ఆటలు సాగవని క్లియర్గా అర్థమవుతోంది. ఇజ్రాయెల్కు భారత్ ఒక నమ్మకమైన మిత్రుడు మాత్రమే కాదు, ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ కూడా. ఈ హెక్సాగన్ వ్యూహం సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో ఆసియాలో భారత్ ఆధిపత్యం మరింత పెరుగుతుంది. శత్రువుల కుట్రలకు చెక్ పెడుతూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న ఈ రెండు దేశాల దోస్తీ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.